అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. స్నాప్ ఢిల్లీ హైకోర్టులోనూ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ తిరస్కరించింది కోర్టు. అరెస్ట్ కస్టడీని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు కేజ్రీవాల్. ఇక బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు తగిన ఆధారాలున్నాయని తెలిపింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని, సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కు ఏమీ ఉండదని తెలిపింది. కేసు విచారణ ఎలాగ సాగాలో నిందితులు చెప్పనక్కర్లేదంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులోనూ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ తిరస్కరించింది కోర్టు. అరెస్టు కస్టడీని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు కేజ్రీవాల్. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు తగిన ఆధారాలున్నాయని తెలిపింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని, సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కు ఏమీ ఉండదని తెలిపింది. కేసు విచారణ ఎలా సాగాలో నిందితులు చెప్పనక్కర్లేదంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ రిపోర్టర్ రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. ఇక ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కి కోర్టులో పెద్ద గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. మరి కోర్టులో తన పిటిషన్ మీద అరవింద్ కేజ్రీవాల్ ఫైల్ చేసిన పిటిషన్ మీద ఈరోజు షాక్ తిరిగే జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సేకరించిన ఆధారాల ద్వారా ఇతరులతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ కుట్ర పన్నారని తెలుస్తుందని తెలిపింది. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆప్ కన్వీనర్ హోదాలో కుంభకోణంలో పాలు పంచుకున్నారని చెప్పింది. ఇక కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆప్ కన్వీనర్ హోదాలో ఆయన పాత్ర క్లియర్ గా ఉంది. అంతేకాకుండా నిందితులు అప్రూవర్లుగా మారడంపై కేజ్రీవాల్ లేవనెత్తిన అభ్యంతరాన్ని కోర్టు తప్పుపట్టింది. అప్రూవర్ ను శ్రమించడం ఈడీ పరిధిలో లేదన్న కోర్టు అది న్యాయ ప్రక్రియ అని చెప్పి తెలిపింది. అప్రూవర్లకు క్షమాపణ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే మరి న్యాయమూర్తిపై అనుమానాలు లేవనెత్తినట్టేనని మందలించింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఇందులో ఉంది అంటానికి తమ వద్ద పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టు ధర్మాసనానికి విన్నవించింది. దీంతో జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే పరిశీలించిన తర్వాత కేజ్రీవాల్ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. ఇది చాలా పెద్ద షాక్ ఇది. మరి అయితే ఒక రకంగా ఏంటంటే ఒకవేళ బెయిల్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ విషయంలో ఒకవేళ ఇక్కడ కొంత డిలే జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు కానీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు కానీ ఇక్కడ కానీ సుప్రీంకోర్టులో కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కానీ అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందని స్పష్టమైన ఆధారాలు కానీ చూపించగలిగితే మరి అక్కడ కేజ్రీవాల్ అంశంలో ఆయనకి బెయిల్ లభించే అవకాశం ఉంటుంది. లేదంటే కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వమని న్యాయవాదులు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పరిపాలన ఉంది. మరి పరిపాలన మీద కూడా ప్రభావం చూసి ముఖ్యమంత్రి లేకపోతే కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వండి, రెగ్యులర్ కొన్ని కండిషన్స్ పెట్టండి అని చెప్పేసి కూడా అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు ఇస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి అయితే మొత్తం డిఫరెంట్ గా ఉంది. మరి కేజ్రీవాల్ కి పెద్ద షాక్ అయితే తగిలింది. మరి వెంటనే వీళ్ళందరూ ఇమీడియట్ గా ఈ రోజు సుప్రీంకోర్టుని అప్రోచ్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేశారు. మరి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత విచారణకు స్వీకరించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ, నెక్స్ట్ మరి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏమైనా తెలుస్తా ఉందా? అంటే ఇప్పుడు ఎక్కడ చూసుకున్నట్టుగైతే అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉంది క్లియర్ గా ఇందులో అని చెప్పి కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ నేపథ్యంలోనే ఇక ఆయన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు మరి దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు పిటిషన్ విచారణ స్వీకరించిన తర్వాత ఇరువైపుల విన్న తర్వాత దీనిపై సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోబోతుంది. సుప్రీంకోర్టు తీసుకునే డెసిషనే బిగ్ డెసిషన్, ఫైనల్ డెసిషన్. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ది అప్డేట్స్.